హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది. ఇంకా చేంజ్ ఉంటుందని చెప్పేసి ఒక వీడియో చేసేద్దామని చెప్పేసి ఇక కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా నేను చాలా ఈజీది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ 2 times మేము చేసాము. ఇది చూస్తే తెలుస్తుంది కదా, ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఇదంతా ఫ్రోజన్ ఆలు టిక్కీస్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దామని కాదు, మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చేస్తున్నాయి కదా, రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అన్ని లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందండి. ఇంకా అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. చక్కగా హోమ్ డెలివరీలు, ఐటీసీవి మాకు ఇక్కడికి అలౌ చేస్తున్నారు. ఇంకా మేమేంటంటే ఫస్ట్ చూద్దాంలే అని చెప్పేసి ఆలు టిక్కీస్ ఆర్డర్ చేసాము. ఆల్రెడీ 2 times చేశాను. చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఈసారి మనం దీని గురించి రివ్యూ ఇద్దాము. తెలియని వాళ్ళు కొంచెం తెలుస్తుంది కదా, ఇట్లా ఫ్రోజన్ ఫుడ్ ఎలా ఉంటుంది అని కొంతమంది కొంచెం డైలమాలో ఉంటారు కదా, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కానీ ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి. టేస్ట్ బాగుంది. అసలు మనకి ఈజీగా ఉంది అసలు చేసుకోవడం కూడా. మళ్ళీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చిందనమాట. 1.5 kg ఇది 350 రూపీస్కి వచ్చింది. మళ్ళీ 18 months, మనం 18 monthsలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ 18 months ఉంచుకుంటామండి. మీకు తెలుసు కదా, పిల్లలు ఒకసారి పట్టారంటే ఒక్క ప్యాకెట్ అంతా అయిపోతుంది. ఇంకా నేను తినను, ఇంకా మా హస్బెండ్ తింటారు, ఇంకా పిల్లలు ఇద్దరు తింటారు కాబట్టి ఇంకా ఈ మాత్రం ఉంది. మేమిద్దరం కూడా తిన్నామంటే మొత్తం ఒక్క రోజులోనే అయిపోయేది అసలు. ఆయన ఒకటి టేస్ట్ చేశాను. టేస్ట్ చేసి అనిపించింది అనమాట, నాకు చాలా బాగా నచ్చింది, టేస్ట్ బాగుంది. ఈసారి మనం రివ్యూ ఇద్దాము దీని గురించి అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, మాట్లాడతాను. ఓకేనా? అది ఏం లేదండి, ఈ టిక్కీస్, ఆయిల్, తినేటప్పుడు సాస్, అంతే, ఇంకేం అవసరం లేదు. మనం ఆ టిక్కీస్ తీయడానికి ఈ 2, ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని, అసలు వేసుకోకపోయినా కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే మనకు ఒక అలవాటు కదా, మన సౌత్ ఇండియన్స్కి ఆయిల్ లేనిదే దిగదు కదా ఏది కూడా. అందుకనే బటర్ వేసుకుంటే బటర్ వేసుకోవచ్చు. నేను జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసాను, ఫుల్ స్పూను. వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు నేను టిక్కీస్ వేస్తాను. ఓన్లీ మెంబర్స్కి, పిల్లలైతే ఒక 3-4 తింటారండి, పెద్దవాళ్ళు అయితే 2 తింటారంతే. అందుకని నేను లెక్క ప్రకారం వేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం నేను మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు తినను. ఇది తినాలని చెప్పేసి మీకు మరి తిని చూపించాలి కదా మీకు అని నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు, డైరెక్ట్గా ఇవే తినాలని చెప్పేసి. ఏంటోనండి, మనసంతా బాధగా ఉంది. నాకు ఇష్టమైన మనిషి బాలు గారు అట్లా అయ్యారు. అసలు ఎంత ఏడ్చాను, బాగా ఏడ్చాను. ఇంకా కొంచెం డైవర్ట్ అవ్వాలి, తప్పదు కదా. దరిద్రకారణ వచ్చింది, మా బాలు గారిని తీసుకొని వెళ్ళిపోయింది. నాకు అసలు ఎంత ఇష్టం అంటే, నాకు ఒక ఫ్యామిలీ మెంబరేనండి బాలు గారు, అంటే ఫ్యామిలీ మెంబరే. అందుకే నేను బాగా ఏడ్చేసాను. ఇంకా నాకు అంత ఇష్టం అని చెప్పేసి మా హస్బెండ్కి, మా పిల్లలకి మొన్ననే తెలిసింది. అసలు క్రిటికల్ కండిషన్ అంటేనే ఇంకా నేను అసలు నిద్ర పట్టలేదు. నాకు ఆ రోజున ఏడుస్తా కూర్చున్నాను. ఇంకా మా బాబు, మా హస్బెండ్ అందరూ ఏం అవ్వదులే నన్ను, నిజంగా మిరాకిల్ జరుగుతుంది. ఎందుకంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి, దేవుడు మనకు పంపించారు ఆయన. అదే నేను ఇట్లా మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అవుతానని మాట్లాడను అని చెప్పాను. స్టార్ట్ చేసే ముందు నేను బాలు గారి గురించి ఏం మాట్లాడాలే, మళ్ళీ ఎమోషనల్ అయిపోతే ఏడ్చేస్తాను అన్నాను. కానీ ఇంకా నేనేంటో ఏ పని చేస్తున్నా కూడా నాకు ఆయనే గుర్తు వస్తున్నారు. అందుకని ఇంకా ఏదో ఇట్లాగా చెప్పుకుంటే తర్వాత అయినా నేను ఇట్లాగా బాధపడ్డాను అని. మనం రోజులు గడిచే కొద్దీ మన బిజీ లైఫ్లో మనం అందరినీ మర్చిపోతూ ఉంటాం కదండి. కానీ వీడియో చూసినప్పుడైనా నేను అప్పుడు ఇట్లా బాధపడ్డాను అని నాకే మెమరైజ్ అన్న అవుతుంది. బాధ ఉంటుంది, తర్వాత టైం అన్నీ మార్చేస్తూ ఉంటుంది కదా, టైం అన్నిటిని మనం కవర్ చేసేస్తూ ఉంటుంది. కానీ నాకు ఏ పని చేస్తున్నా బాలు గారే గుర్తు వస్తున్నారండి. అసలు నేను మర్చిపోలేకపోతున్నా.
అసలు నేను 32 ఇంచెస్ టీవీ మేము అసలు ఆ రోజుల్లో 32 ఇంచెస్ టీవీ ఎవ్వరికి లేదు. మేమే ఫస్ట్ కొన్నాం మా ఫ్యాక్టరీలో, మా కాలనీలో మేమేనమాట ఫస్ట్ కొంది. ఎందుకు కొన్నా నాకు సీరియల్స్, నేను ఏ ప్రోగ్రామ్స్ అస్సలు చూడను, ఓన్లీ పాడుతా తీగ కోసమే నేను టీవీ కూడా మార్చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్నాను, పెద్ద టీవీ తీసుకుంటే పాడుతా తీగ చూడొచ్చు చక్కగా. నాకు అదే ఉంటుంది ఎప్పుడు, టీవీలో ప్రోగ్రామ్ అంటే పాడుతా తీగ అంతే. ఇంకా నేను ఏ ప్రోగ్రామ్ చూడను అసలు. ఇప్పుడంటే యూట్యూబ్ చూస్తున్నాను, కానీ టీవీ దగ్గర కూర్చున్నానంటే ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఏంటంటే పాడుతా తీగ, ఇంకా అంతే. అలాంటిది అసలు బాలుగారు లేకుండా పాడుతా తీగ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది కూడా నాకు అసలు. చూసారా, ఇట్లా చెప్తే ఈ ఆయిల్ కూడా కాగిపోయింది. మా చిన్న ఇలా ఇలా అంటున్నాడు, ఆయిల్ కాగింది అంటున్నాడు. ఇది వేస్తా చెప్తాను. ఇంకా ఇట్లా పెట్టుకోవాలని కాగిపోతున్నప్పుడు బాగా మాటల్లో చూసారు, బాగా ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇలా మనం కళాయికి తగ్గట్టుగా ఎన్నంటే అన్ని పెట్టుకోవాలండి. ఎప్పుడు డీప్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి వీటిని. మనం ముందే తీసుకోవాలన్నమాట. ముందే తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇట్లాగా. ఎందుకంటే డీప్ ఫ్రీజర్ కదా, ఒకటొకటి అతుక్కొని ఉంటుంది. నేను మీకు చూపిద్దామని ప్యాకెట్నే బయట పెట్టాను. ఇట్లా ఇప్పుడు నేను ఎప్పుడు ఈ కళాయి పెడతాను, ఎందుకంటే ఈ కళాయిలో అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఉంచిన తర్వాత 2 మినిట్స్ వరకు మనం అసలు టచ్ చేయకూడదు. జస్ట్ ఇట్లాగా సెట్ చేయాలంటే 2 మినిట్స్ దాకా మనం అసలు ముట్టకూడదు. ఇంకా అందుకే అదేనండి చేంజ్ ఉంటుందని చెప్పేసి అసలు నేను ఇంట్లో వీడియోలు చేయడానికి కూడా నెక్స్ట్ మంత్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అసలు నాకు ఎందుకంటే ఇంట్లో నేను చాలా బిజీగా ఉంటున్నాను, అసలు నాకు పనే అవ్వట్లేదు. కానీ కొంచెం చేంజ్ ఉంటుంది కదా, ఇట్లా వీడియోలు చేయటము, అప్లోడ్ చేయటము, ఇంకా మన వాళ్ళు చూడటము, అదొక ఏంటంటే నేను వెంటనే వేరే డైవర్ట్ అయిపోతున్నాను అనమాట. అసలు మెయిన్ నా కాన్సెప్ట్ అదే. ఇట్లా టీవీలో యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నాకు కొంచెం టైంపాస్ లాగా ఉంటుంది మెయిన్. అందుకని నేను అందరిలాగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అనను. నాకు తెలిసిన చూస్తారు ఇంకంతే. నాకు ఎవరు లైక్ చేయకపోయిన పర్లా, షేర్ చేయకపోయిన పర్లా, సబ్స్క్రైబ్ చేయకపోయిన నేను ఎవరిని అడగనండి. జస్ట్ స్టేటస్ కూడా ఎందుకు పెడతానంటే నా ఫ్రెండ్స్ చూస్తారనే పెడతా, అంతేగాని దాని గురించి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. అసలు నాకు ఇష్టం కూడా ఉండదు అసలు. అట్లాగా నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్కి చూస్తే చాలు, మెయిన్ మా అమ్మోళ్ళు చూస్తే చాలండి. నాకు ఇంకా అదే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ విధంగా ఈ కరోనా వల్ల అసలు ఎక్కడికి వెళ్ళటం కుదరట్లేదు కదా, ఈ విధంగా అయినా కూడా మనోళ్ళు నన్ను చూస్తున్నారు అనే నాకు ఆ ఫీలింగే నాకు చాలా హ్యాపీనెస్ ఉండదు. ఇంకా చాలా బాధపడ్డాను అసలు. బాలు గారు అని మాట అంటేనే నా వాయిస్ అంతా మారిపోతుంది అసలు. బాగా ఏడ్చాను కూడా అసలు నేను. ఏంటో చేంజ్ అవుదామని స్టార్ట్ చేశాను, కానీ చేంజ్ అవ్వలేకపోతున్నాను. చాలా టైం పడుతుంది అసలు. నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అండి అసలు బాలు గారు అంటే. నాకు వచ్చి పూజన నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నానండి అసలు. చాలా రోజులు పట్టేటట్టే ఉంది నాకు అసలు. ఇప్పుడు నిజంగా అసలు అంతమంది అభిమానులు బాలు గారికి తప్పితే ఎవ్వరికి లేరండి అసలు. నిజంగా చెప్తున్నాను. ఇలా టర్న్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో అసలు. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఇప్పుడు ఇది ప్రాసెస్ చేయడానికి 1 అవర్ అన్న పడుతుంది.
ఆలు బాయిల్డ్ చేయటము, ఇందులో స్పైసెస్ వేయటము, అవన్నీ 1 అవర్ ఈజీగా పడుతుంది మనకి. ఇప్పుడు ఆ 1 అవర్ మనకి పడితే చేయొచ్చు, కానీ పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి చేసినందుకు యూజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాది చిన్న ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ ఎప్పుడైనా ఇంత పెద్ద ప్రాసెస్ చేసి మనం తినేది 2-3 తింటాము, కానీ ప్రాసెస్ మాత్రం చాలా లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మనం తినేది తక్కువ క్వాంటిటీ తింటాము. సో ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చిన్న ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం ఈ ఫ్రోజన్ ఫుడ్ అనేది చాలా బెనిఫిట్ అనే నాకు అనిపిస్తుంది. పెద్ద ఫ్యామిలీకి అయితే మాత్రం చేసుకోవటమే బెటర్. ఎందుకంటే ఫ్రెష్ ఫుడ్ తిన్నామని ఒక హ్యాపీగా ఉంటుంది కదా మనకి, ఆ ఫీల్ బాగుంటుంది ఫ్రెష్గా చేసుకో. ఇది కూడా అసలు ఇప్పుడు ఇది అసలు ఫ్రోజన్ అనే కానీ అసలు మనకి 1 ఇయర్ ఉన్నా కూడా స్టాకు చాలా చాలా హైజీనిక్ ఉంది. అసలు అందులో వేసే స్పైసెస్ కూడా చాలా బాగున్నాయి. అసలు మనకు డిఫరెంట్, మనం చేసినా కూడా అంత బాగుండవేమో అనిపించింది నాకు. అసలు ఫస్ట్ టైం తెప్పించాను నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఇట్లాంటి ఫుడ్. అసలు అలాంటిది ఫస్ట్ టైం తెప్పించాను నేను. ఇందులో సాస్ వేసుకొని తింటే చాలా బాగా అనిపించింది. ఏంటో ఏంటో కాదు, ఇలాంటి ఈ కరోనా అసలు ఇంత పని చేస్తుందని అసలు అనుకోలేదండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఒకటే చెప్తానండి, చిన్న పిల్లలు కానీ 60 ఇయర్స్ అబవ్ వాళ్ళు కానీ 10 ఇయర్స్ వాళ్ళు కానీ అసలు బయటికి రావద్దు. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ. అసలు బాలు గారు ఏదో ప్రోగ్రామ్కి వచ్చే ఇప్పుడు ఇంత అటాక్ అయింది, ఆయనకు తగ్గింది, కానీ అది వేరే ఆ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపించింది. దానివల్ల ఆయన ఇంకా రికవరీ అవ్వలేకపోయారు అసలు. సో ఏంటంటే ఎప్పుడు కూడా మనం అందరు గవర్నమెంట్ చెప్తుంది కదా బయటకు రావద్దు, ఏజ్డ్ వాళ్ళు రావద్దు, చిన్నపిల్లలు రావద్దు అని చెప్తూనే ఉన్నారు. చెప్పినప్పుడు వినాలి. వినకుండా ఇలాగా ఇప్పుడు నేను అసలు ఈ వీడియో మెయిన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అది. నా వీడియో చూసిన పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బయటకు రాకండి. కొంచెం ఈ డిసెంబర్ వరకు, జనవరి వరకు ఎంత శానిటైజ్ చేసుకున్నా కూడా అటాక్ అవుతాయండి. ఇప్పుడు బాలు గారి షో అంటే ఎంత హైజీనిక్ ఉంటుంది అక్కడ, అసలు మీకు తెలిసిందే కదా ఆయన షో అంటే అసలు ఎలా ఉంటుంది. కానీ శానిటైజ్ చేయరా, రూమ్స్ని నీట్గా ఉంచరా, హాల్ని నీట్గా ఉంచరా, కానీ ఎందుకు అటాక్ అయింది ఆయనకి? అందుకనే నేను చెప్తున్నాను, ఎంత చేసినా కూడా వచ్చేది వస్తుందండి. అందుకనే రావద్దు, బయటకు వచ్చామంటే ఏదో ఒక రకంగా వస్తుంది. మనం ఎంత శానిటైజ్ చేసినా, ఎంత నీట్గా ఉన్నా కూడా వస్తుంది ఖచ్చితంగా. మెయిన్ రెసిస్టెన్స్ లేని వాళ్ళకైతే వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు రాకండి అసలు బయటికి మాత్రం. అసలు బాలు గారు ఇంకా మంచిగా 5-10 ఇయర్స్ ఉండేవాళ్ళు మన ఎదురుగా. అసలు ఎంత బాగా మాట్లాడతారండి, సరదాగా మాట్లాడతారు. నాకు అదే నేనేంటి అసలు ఏ సెలబ్రిటీ ఇట్లా ఎక్స్పైర్ అయినా కూడా నేను ఇంత ఏడవలేదు, బాధపడతా ఉండేదాన్ని. ఏడవటం అనేది మాత్రం బాలు గారి దగ్గరే నాకు జరిగింది. ఎందుకు ఇట్లా ఏడుస్తున్నా నాకే అర్థం కాలేదు అసలు. తర్వాత అనిపించింది ఆయన బర్త్డే నా బర్త్డే ఒకటే రోజు అని. ఆయన 4th నేను 4th మంత్, ఆయనేమో June 4th, నేనేమో August 4th. అందుకనే మాది న్యూమరాజికల్గా కొంచెం మ్యాచ్ అయినాయి అనుకుంటా. అందుకని చెప్పి ఎందుకంటే నాకు బాలు గారి షోస్ చూస్తున్నప్పుడు నాకు నేను చూసుకున్నట్టు ఫీల్ అవుతానండి. ఆ సరదా కానీ రకంగా ఒక చమత్కారంగా మాట్లాడతారు, ఎంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏజ్ని కూడా పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా అదే అనుకుంటాను, ఎంత ఏజ్ వచ్చినా కూడా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఉంటాయి బాధలు, ఎందుకు ఉండండి, ప్రతి ఒక్క మనిషికి బాధలనే ఉంటాయి, కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏంటంటే అదొక మనసంతా ప్లెజెంట్గా అయిపోతూ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనకి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. మెయిన్ మన ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది. మనం కొంచెం అట్లా ఉంటే డైవర్ట్ అయిపోతూ ఉంటుంటే ఇట్లాగా 2 మినిట్స్కి ఒకసారి మొత్తానికి 10 మినిట్స్లో అయిపోతుందండి. 2 మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండాలి. అయిపోయినాయండి. ఇంకో ఇప్పుడు ఇది మళ్ళీ వేడి అయ్యే అంతా ఫ్రై అయ్యేలోపు ఏడ్చుకుంటూ కూర్చున్నాను. మా చిన్న అన్నాడు కాలిపోతున్నాయి అమ్మ, మరి పద ఇంకా మళ్ళీ చేయాలి, టర్న్ చేయాలి కదా అన్నాడు. వచ్చేసరికి అంత రెడీ అయిపోయింది. ఇంకా ఇది నేనైతే ఎప్పుడో ఒకటే అనుకుంటున్నానండి, ఈ భూమి ఉన్నంత కాలము బాలుగారు ఉంటారండి. అసలు అందరి మనసులో ఉంటారు. ఎన్ని జనరేషన్స్ వచ్చినా సరే బాలుగారు, చెప్తున్నాను కదా, ఈ అసలు ఈ పంచభూతాలని ఉన్నంత కాలం కూడా బాలుగారు ఉంటారండి.
అందులో డౌటే లేదు అసలు. అందుకనే ఆ హ్యాపీ నేను అసలు ఇంకా నిన్నటి నుంచి అయితే ఆయన ప్రోగ్రామ్సే చూస్తూ ఉన్నాను. చూస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా మా వారు అంటున్నారు అట్లా చూడకు, చూసే కొద్దీ బాధ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. ఇంకా అదే ఆ బాధను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బాధపడతా, మిమ్మల్ని కూడా చూసే వాళ్ళని కూడా బాధ పెడుతున్నాను. సరే ఇవి తీసేస్తున్నాను, తినేటప్పుడు మీకు రివ్యూ ఇస్తాను సరేనా. నా కోరిక అండి ఇట్లాగా ప్లాట్ఫామ్ మీద కూర్చొని అసలు వంట చేయాలని ఎంతో ఇష్టం అనమాట. కానీ మా క్వార్టర్లో కొంచెం ఇది ఇట్లా నేరోగా ఉండేది అనమాట, నాకు కూర్చోడానికి కుదిరేది కదా. కొంచెం అయినా కూడా ప్లాట్ఫామ్ చిన్నగా ఉండేది కదా, ఇక్కడంటే ఇట్లాగా స్క్వేర్ టైప్ చాలా పెద్దగా ఉంది. నేను కిచెన్ని సపరేట్గా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ ఇవాళ ఏంటంటే ఆలు టిక్కీస్ అంతే. సో ఇప్పుడు మీకు నేను ఇది చూపిస్తాను ఎలా ఉందనేది. నేను ఒకటి వేసుకున్నాను, ఇందులో సాస్ చాలా బాగుంది. మన ఇష్టం అనమాట, సాస్ వేసుకునే వాళ్ళు సాస్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంది. కొంచెం లిటిల్ నిజంగా మీరు నమ్మరండి, అసలు ఇన్నిసార్లు చెప్పానంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ బాగుంది, అసలు సూపర్ ఉంది నిజంగా. అసలు వచ్చిన రోజు చూడాలి, చాలా టెన్షన్ అనమాట నాకు. 350 రూపీస్ అయినా కూడా చాలా టెన్షన్. అమ్మో ఇట్లాంటివి తింటే ఏ హెల్త్లు పాడైపోతాయో ఏంటనేసి. కానీ ఐటీసీ ఇది అంటే ఇక తెలుసు కదండి, పెద్ద బ్రాండ్ అని తెలుసు కదా, ఐటీసీ అంటేనే బ్రాండ్. ఇంకా ఐటీసీ వాళ్ళది కాబట్టి ఓకేలు అనుకున్నాను. ఇంకా ఐటీసీలు అన్నీ ఉన్నాయండి, నాన్ వెజ్ కూడా చాలా ఉన్నాయి. కానీ నాన్ వెజ్ ఎందుకులే ఫస్ట్ తెప్పియటం అని మేము ఫస్ట్ వెజ్ తెప్పించామన్నమాట. అసలు తెచ్చిన రోజు అయితే చాలా చాలా టెన్షన్గా ఉన్నాను అనమాట. తిన్న తర్వాత నిజంగా అసలు మనం చేసుకున్నా కూడా ఇంత టేస్ట్ రాదేమో అని అనిపించింది నాకు. అసలు నిజంగా ట్రస్ట్ చేయండి, సూపర్ ఉన్నాయి అసలు. ఇంకోసారికి అయిపోతుంది ఆ ప్యాకెట్ కూడా. మా చిన్న ఇలా అంటున్నాడు అయిపోతాయి, ఇంకొక ఈసారి దాంతో అయిపోతుంది ఆ ప్యాకెట్లు కూడా. నెక్స్ట్ టైం ఎన్వి కూడా తెప్పిస్తాను, ఏవి తెప్పిస్తే అవి రివ్యూ ఇస్తానండి. నిజంగా నీ రెస్టారెంట్ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత కష్టపడి రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు తెచ్చే వరకు వెయిట్ చేసి, కాకపోతే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే బయటికి వెళ్ళి అవుటింగ్ వెళ్ళినట్టు, కొంచెం ఏదో ఫ్యామిలీతో సరదాగా ఉన్నట్టు, అదొక రకం ఉంటుంది. ఎప్పుడైనా మనం వెళ్ళలేని సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇట్లా తెప్పించుకున్నా కూడా బాగానే అనిపిస్తుంది నాకు. మెయిన్ చిన్న ఫ్యామిలీకి చాలా సూపర్గా ఉంటుందండి, పెద్ద ఫ్యామిలీకి మాత్రం ఇంట్లో చేసుకోవటం బెటరు. చిన్న ఫ్యామిలీకి అయితే చాలా యూజ్ అనిపిస్తుంది నాకు. ఇంకా ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కూడా నాకు మళ్ళీ బాలుగారు గురించి చెప్పాలనిపిస్తుంది. చెప్పాను కదండి, ఈ భూమి ఆకాశం ఈ పంచభూతాలు ఉన్నంత కాలం బాలుగారు మనతోనే ఉంటారు. ఓకే అండి, బాయ్ బాయ్.